నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 15వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ నెల 21వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో శుక్రుడు, మిథునములో రవి బుధ గురులు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని, మకర కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి దశమములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనసుకు నచ్చే విధంగా జీవన విధానం గడిపేటువంటి వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవి చూస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో రవి సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ సహాయాన్ని అందుకోగలుగుతారు. లాభంలో రాహు సంచారం వల్ల నూతన అవకాశాలు మీకు అందుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఈ వారంలో మీరు ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడడం కానీ, భూ వివాదాలు కానీ, అనవసరమైన విషయాల్లో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయ భావంలో గురు సంచారం వల్ల ఆకస్మికంగా ఒక శుభవార్త కానీ, ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గుర్తింపు, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, పోటీ ప్రపంచంలో విజయాలను, స్త్రీజన సహకారాన్ని అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏదో ఒక రకమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. ఆ రకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తృతీయ భావంలో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం, అనుకున్న పనులు కార్యరూపం దాల్చడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, లేకపోతే ప్రయాణాలు కానీ ఈ వారంలో కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం అతి తక్కువ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఇలాంటి సమయంలో మౌనం పాటిస్తూ మీ పని మీరు త్రికరణ శుద్ధిగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు పూర్తి చేసి సంతోషిస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం ఉన్నప్పటికీ తగిన ఫలితాన్ని, అలాగే వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తుల్ని అందుకోగలుగుతారు. లాభములో రవి సంచారం వల్ల కూడా మీ మాటలకు విలువ పెరగడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. అలాగే దుబారా ఖర్చులు, తండ్రి గారి విషయంలో అనారోగ్య సమస్యలకి ఆస్కారం ఉంది. అష్టమ భావంలో రాహు సంచారం ఉంది, అనవసరమైన విషయాల్లో తలదూర్చి నిందలు పడతారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపోయేటువంటి సందర్భాలు కూడా ఈ వారంలో మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలను సాధిస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, అభివృద్ధిని అందుకోగలుగుతారు. లాభంలో బుధుడు కూడా సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అన్ని విషయాల్లోనూ సుఫలితాలను అందుకుంటారు. రాజకీయపరమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా చేజిక్కించుకునే పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. అష్టములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కొన్ని విషయాల్లో వెనుకడుగు వేయడం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో నిరంతరం సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ముందుకు సాగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తండ్రి యొక్క అభినందనలు, తండ్రి యొక్క ఆశీస్సులతో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అలాగే దశమంలో బుధ సంచారం ఉంది. త్రికరణ శుద్ధిగా మీరు పనిచేయడం వల్ల మంచి ఫలితాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాహన సమస్యలు కానీ, లేకపోతే భూ సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కన్యా రాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో నిదానంగానే విజయాలను సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, కుటుంబంలో శుభకార్యాలు కనిపిస్తున్నాయి. భాగ్యములో గురు సంచారం వల్ల కొందరి పెద్దల సహకారంతో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని కానీ, ఒక అసౌకర్యాన్ని కానీ, తండ్రి గారి విషయంలో అనారోగ్యాన్ని కానీ ఈ వారంలో మీరు ఎదుర్కొనే సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి.
స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో కుజ సంచారం వల్ల ఎంత కష్టపడినా కొన్ని విషయాల్లో మీకు కాస్త ఇబ్బందులు లేకపోతే నిందలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయినా అంతిమ విజయం మీదే అని గమనించండి. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు సమస్యలు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కష్టపడి పనిచేసి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా మీకోసం మీరు పనిచేసి ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థంలో రాహు సంచారం ఉంది. ఇంట్లో కానీ లేక బయట కార్యాలయంలో కానీ కొన్ని దుబారా వ్యక్తుల వల్ల లేకపోతే దుబారా ఆలోచనల వల్ల మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృశ్చిక రాశి వారు కొన్ని మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. సప్తమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ లేక తండ్రితో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయ భావంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలను అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. తండ్రి నుంచి సహకారం అందుకుంటారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. అష్టమ భావంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో కానీ వాహన సంబంధ విషయాల్లో కానీ భూ సంబంధ విషయాల్లో కానీ అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో మౌనంగా ఉంటూ తమ పని తాము చేసుకుపోవడం వల్ల మొత్తం ఫలితాలను అందుకోగలుగుతారు. పంచమంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ వాములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, తండ్రి నుంచి ఆశస్సులు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ ఈ వారంలో అందుకుంటారు. జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. పంచమంలో బుధ సంచారం వల్ల కొన్ని అసౌకర్యాలు, వ్యాపార నష్టం ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు.
ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పును కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవాహన లాభాలు అందిపుచ్చుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, అధిక ఆదాయం వచ్చే సూచన కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామితో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. ఈ శని సంచారం వల్ల సోమరత్నంతో కొన్ని పనులు వాయిదా వేస్తారు. అధిక శ్రమ, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిరంతరం బిల్వాష్టకం చదువుకోవడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులైన మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.